భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డ్స్ పద్మభూషణ్ అవార్డ్స్. అయితే ఈ 2025 సంవత్సరానికి గాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన కృషికి నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు లభించింది. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ప్లస్ సమాజానికి ఎంతో సేవ చేస్తూ సినిమా ఇండస్ట్రీని ఒక పెద్దగా ఉంటూ ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు లభించింది. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషంతో మునిగిపోయారు. తర్వాత నెక్స్ట్ అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించి దాదాపు 35 సంవత్సరాల సినిమా కెరీర్లో ఉంటూ ఎంతో విధంగా ఎంతో మందికి సహాయపడుతూ అండ్ ఆయన రేసింగ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న అజిత్ కుమార్ గారికి కూడా ఈ రోజు ఈ అవార్డు లభించింది. ఈరోజు ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే ఈ అవార్డు అందుకున్నారు అజిత్ కుమార్ గారు. ప్లస్ ఈయన కూడా ఒక బెస్ట్ మంచి యాక్టర్. మధ్య మధ్యలో హైదరాబాద్ లో కూడా వస్తూ బైక్ మీద వెళ్తుంటారు. ఈ అవార్డు అందుకోవడంతో అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.